Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. సో కామన్గా కొంతమంది ప్రెగ్నెన్సీ డౌట్లు అడుగుతుంటారంటే ఆ కామన్ డౌట్స్ చూద్దాం. మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అప్పుడప్పుడు కడుపు నొస్తుంది కామన్ అని అడుగుతుంటారండి. సో ఏదైనా ప్రెగ్నెన్సీలో కంటిన్యూస్ సిమ్టమ్ ఏదన్నా ఉంటే అది సిగ్నిఫికెంట్. సో అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ రావడం, అప్పుడప్పుడు పొట్ట నొప్పి రావడం ఇట్స్ నార్మల్. ఎందుకంటే సో ప్రెగ్నెన్సీ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది గర్భసంచి. ఎవ్రీ మంత్ స్ట్రెచ్ అవ్వడము, లిగమెంట్ స్ట్రెచ్ అవ్వడము, వాటి వల్ల మనకు డల్ బ్యాక్ పెయిన్ రావడము, పొట్ట నొప్పి రావడం సహజం. సో ఇది వెరీ కామన్ కాబట్టి సో పేషెంట్ టెన్షన్ పడక్కర్లేదు. కానీ కంటిన్యూస్ పెయిన్ ఏదన్నా ఉంది అండ్ ఈ పెయిన్ లాస్ట్ 3 months 8th month 9th monthలో వచ్చింది అంటే ఇది లేబర్ పెయిన్స్ కూడా అవ్వచ్చు. సో మనము ఎప్పుడు వస్తుంది పెయిన్, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, తగ్గుతుందా లేదా, పెరుగుతుందా, అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి కాలు మీద కాలు వేసుకోవచ్చు అడుగుతూ ఉంటారండి ప్రెగ్నెన్సీ. సో కాలు మీద కాలు వేసుకోవచ్చు, వాళ్ళకి కంఫర్టబుల్ ఉంది అంటే కాలు మీద కాలు వేసుకోవచ్చు, ఎట్లయినా కూర్చోవచ్చు. వాళ్ళకి కంఫర్టబుల్గా ఉందంటే కింద కూడా కూర్చోవచ్చు. కానీ వాళ్ళకు ఇంకేదైనా ప్రాబ్లం ఉండి వేసుకోలేకపోయినా, లేదు పెయిన్ ఏదైనా వచ్చినా, కొంతమంది హైపర్ టెన్షన్ వల్ల అంత కింద వాపు రావడం అవన్నీ ఉంటుంది. సో వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది, కానీ మామూలుగా అయితే చేసుకోవచ్చు. కాలు మీద కాలు వేసుకోవచ్చు, కింద కూడా కూర్చోవచ్చు. ఇంకొక కామన్గా అడిగే క్వశ్చన్ లెగింగ్స్ వేసుకోవచ్చు అని అడుగుతుంటారండి. సో ప్రెగ్నెన్సీ అంతా ఏమవుతుందంటే వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ స్వెట్టీగా ఉండడము, డిస్కంఫర్ట్ ఉండడము. సో ఆ పొట్ట వల్ల హార్మోన్ చేంజెస్ వల్ల డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకు కంఫర్టబుల్ వేర్ అంటాం. సో వాళ్ళకి ఏది కంఫర్టబుల్లో అది వేసుకోవచ్చు. కంఫర్టబుల్ వేరు, లూజ్ వేర్ వేసుకోవాలి. సో బ్రాసరీస్ కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, లూజ్గా వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది, రిలాక్స్డ్గా ఉంటారు, స్ట్రెస్ ఫ్రీ ఉంటారు. ఇంకొక కామన్గా అడిగే క్వశ్చన్ బెండ్ అవ్వచ్చా అని అడుగుతూ ఉంటారండి. సో ఏది కానీ ప్రెగ్నెన్సీలో ఒక పోస్చర్ నుంచి ఒక పోస్చర్ మారాలంటే కొంచెం టైం తీసుకోండి. సో బెండ్ అవ్వచ్చు, లేయచ్చు, అప్పుడప్పుడు బెండ్ అవ్వచ్చు, అది ఏమీ రెస్ట్రిక్షన్ లేదు. కాకపోతే ఇప్పుడు మనం కూర్చున్నాము, లేచేటప్పుడు కొంచెం సడన్ మూమెంట్స్ కాకుండా కొంచెం నిదానంగా లేవాలి. ఒక్కొక్కసారి సడన్ మూమెంట్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కళ్ళు తిరగడము, బీపీ ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవడము జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదన్నా ఒక పోస్చర్ నుంచి ఒక పోస్చర్ మారేటప్పుడు కొంచెం టైం తీసుకోవాలి, కొంచెం థింక్ చేయాలి. ఇంకొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటారండి, టమ్మీ కనబట్లేదు అంటూ ఉంటారండి. సో జనరల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో టమ్మీ అనేది 6th month వరకు విజిబుల్ ఉండదు. ఎందుకు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అబ్డామిన్ అంతా టైట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు విజిబిలిటీ ఉండదు. స్లోగా 6th month తర్వాత 7th month తర్వాత స్లోగా కనపడడం స్టార్ట్ అవుతుంది. ఇంకొంతమంది టాల్గా ఉంటారు, పొడుగుగా ఉండే వాళ్ళకి అబ్డమెన్ అంతా పెద్దగా ఉంటుంది, రూమీగా ఉంటుంది అనమాట. సో బేబీ అక్కడక్కడే అడ్జస్ట్ అయిపోతుంది అండ్ టమ్మీ వాళ్ళకు కూడా 6-7 month వరకు కనపడదు. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ అది స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది కదా, మజిల్ స్ట్రెచ్ అయిపోయి ఉంటాయి, రెక్టస్ మజిల్ స్ట్రెచ్ అయిపోయి ఉంటాయి, వీక్ అయిపోయి ఉంటాయి. కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి వారికైనా కానివ్వండి 4th month 5th monthకే పుట్ట కనపడిపోతుంది అనమాట. సో ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్. సో చాలా మంది ఇది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, పుట్ట కనపడట్లేదు, బేబీ పెరుగుతుందా లేదా, చాలా మంది డౌట్ ఉంటుంది. సో ఇది రీజన్. థ్యాంక్ యూ.